హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కంప్యూ వరల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్లో ఉన్న స్లైడ్ మీద పిక్చర్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలాగే షేప్స్ని, టెక్స్ట్ బాక్స్ని, ఓడార్ట్ని మన స్లైడ్ మీద ఎలా ఇన్సర్ట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ పవర్ పాయింట్ అనేది ఓపెన్ చేయండి. విండో ప్లస్ ఆర్ పవర్ పిఎన్టీ పవర్ పాయింట్ యొక్క ఎగ్జిక్యూటబుల్ నేమ్ టైప్ చేసి ఎంటర్. కాసేపు లోడ్ అయ్యి ఇలాంటి మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ మెసేజ్ బాక్స్ని క్లోజ్ చేయండి. బ్లాంక్ ప్రజెంటేషన్ దాని మీద క్లిక్ ఇవ్వండి. పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్లైడ్ మీద 2 బాక్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్ని డిలీట్ చేయాలి అంటే లోపల లెఫ్ట్ క్లిక్, లైన్ మీద లెఫ్ట్ క్లిక్, డిలీట్. అలా కాకుండా కంట్రోల్ జెడ్. అలా కాకుండా 2 బాక్సులు ఒకేసారి డిలీట్ చేయాలి అంటే స్లైడ్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి కంట్రోల్ ఏ, డిలీట్. ఇప్పుడు చూడండి, స్లైడ్ ఎంటీగా ఉంది, ఏమీ లేవు. ఇప్పుడు పిక్చర్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, కంప్యూటర్లో ఉన్న ఫోటోని స్లైడ్ మీదకి ఎలా తీసుకురావాలి. ఇన్సర్ట్ మెను, పిక్చర్, సెలెక్ట్ ఎనీ పిక్చర్. ఏదో ఒక పిక్చర్ని సెలెక్ట్ చేయండి. ఇన్సర్ట్ వచ్చింది కదా. ఫోటో సెలెక్షన్లో ఉన్నప్పుడు పైన ఫార్మేట్ మెను ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్ ఆల్రెడీ మీకు ఎంఎస్ వర్డ్లో చెప్పాను. సేమ్ ఫార్మేట్ మెను, నేను చెప్పిన ఆప్షన్స్ అన్నీ చేయండి సేమ్. ఈ పిక్చర్ని ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి మూవ్ చేయాలి అంటే పిక్చర్ మీద మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్, లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. పిక్చర్ యొక్క సైజు పెంచొచ్చు, తగ్గించవచ్చు. 4 కార్నర్స్లో 4 పాయింట్స్ ఉంటాయి. ఏదో ఒక పాయింట్ దగ్గర మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. పిక్చర్ని రొటేట్ చేయాలి అంటే పైన ఉన్న పాయింట్ దగ్గర మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. ఈ విధంగా పిక్చర్ని మనం సైడ్ మీదకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఇన్సర్ట్ పిక్చర్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఇన్సర్ట్ షేప్. అంటే స్లైడ్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ని మనం ఓన్గా డ్రా చేయొచ్చు. ఇన్సర్ట్ మెను, షేప్స్, లాస్ట్లో స్టార్స్ అండ్ బ్యానర్స్ ఉంటుంది. అందులో స్టార్ అనేది తీసుకుంటున్నాను నేను. స్టార్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి స్లైడ్ మీద డ్రాగ్ చేయాలి అంటే లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. ఈ విధంగా స్టార్ అనేది మనం డ్రాగ్ చేయొచ్చు, డ్రా చేయొచ్చు. సేమ్ స్టార్ అనేది, షేప్ అనేది సెలక్షన్లో ఉన్నప్పుడు పైన ఫార్మేట్ మెను ఓపెన్ అవుతుంది. ఈ షేప్కి సంబంధించిన ఫార్మేట్ మెను కూడా నేను ఎంఎస్ వర్డ్లో ఆల్రెడీ చెప్పాను. ఆ వీడియో చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఈ ఫార్మేట్ మెనూలో ఉన్న ప్రతి ఆప్షన్ నేను చెప్పినవే. నెక్స్ట్ వన్, ఈ యొక్క షేప్ని మూవ్ చేయాలి అంటే షేప్ మీద మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్, లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. వీడియో కనిపించడం లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. వాళ్ళ కోసం నేను ఇప్పుడు జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసి చెప్తున్నాను, చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. స్టార్కి 4 సైడ్ 4 కార్నర్స్ ఉంటాయి. ఏదో ఒక కార్నర్ దగ్గర మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్, లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. రొటేట్ చేయాలి అంటే పైన ఉన్న పాయింట్ దగ్గర మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్, లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. ఈ విధంగా షేప్స్ అనేది మనం డ్రా చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే టెక్స్ట్ బాక్స్. ఇన్సర్ట్ మెనూలో టెక్స్ట్ బాక్స్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చి స్లైడ్ మీదైనా, అదే ఫోటో మీదైనా టైప్ చేయొచ్చు, స్లైడ్ మీదైనా టైప్ చేయొచ్చు, షేప్ మీదైనా టైప్ చేయొచ్చు, మీ ఇష్టం. నేను స్లైడ్ మీద క్లిక్ ఇచ్చాను. డేటా టైప్ చేయండి, టైప్ అవుతుంది. టెక్స్ట్ సెలెక్ట్ చేసి దీనికి ఫార్మేటింగ్ స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. ఫార్మేటింగ్ స్టైల్స్ అంటే ఏంటో లాస్ట్ క్లాస్లో చెప్పాను సార్, చూడండి ఆ వీడియో. హోమ్ మెనూలో ఫాంట్, సెలెక్ట్ ఎనీ ఫాంట్, అలాగే ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్. ఈ విధంగా మనం వాటికి ఫాంట్ స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. దట్ ఈస్ ద టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్. ఈ విధంగా ఫాంట్ సైజు పెంచొచ్చు, తగ్గించవచ్చు. నెక్స్ట్ రొటేట్ చేయాలి అంటే పైన రొటేషన్ సింబల్ దగ్గర మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. ఈ టెక్స్ట్ని ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి మూవ్ చేయాలి అంటే లైన్ మీద మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. దట్ ఈస్ ద టెక్స్ట్ బాక్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, లాస్ట్ వన్ ఏంటంటే ఓడార్ట్.
అంటే మన నేమ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్లో డిస్ప్లే చేయొచ్చు. ఇన్సర్ట్ మెను, ఓ డాట్, సెలెక్ట్ ఎనీ స్టైల్, టైప్ ఎనీ నేమ్, రూత్ ఆర్పి టైప్ చేశాను. సేమ్ ఇది కూడా టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఫాంట్ సైజు పెంచాలి అంటే Ctrl+Shift>, ఫాంట్ సైజు తగ్గించాలి అంటే Ctrl+Shift>. రొటేట్ చేయాలి అంటే పైన పాయింట్ దగ్గర మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. టెక్స్ట్ను ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి మూవ్ చేయాలి అంటే లైన్ మీద మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. ఓ డాట్ సెలెక్షన్లో ఉన్నప్పుడు పైన ఫార్మేట్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ ఫార్మేట్ మెనూలో ఉన్న ప్రతి ఆప్షన్ ఆల్రెడీ మీకు చెప్పాను ఎంఎస్ వర్డ్లో, ఒకసారి చూసుకోండి. ఈ విధంగా పిక్చర్ని, షేప్ని, టెక్స్ట్ బాక్స్ని అలాగే ఓ డాట్ని మన స్లైడ్ మీద ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.